మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఈపాటికే వార్త విని ఉంటారు. మనం అందరూ ఊహించినటువంటి విషయమే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పేరు ఎవరిది వస్తుంది అన్న ఒక్క డౌటే కానీ, ఎవరి తరపున వస్తుంది, ఎవరు ఆశించిన వాళ్ళ పేరు వస్తుంది, ఎవరు కోరుకున్న వాళ్ళ పేరు వస్తుంది, ఎవరి మనిషి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రంగప్రవేశం చేస్తాడు అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. రాహుల్ గాంధీ పార్లమెంటు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నది. ఆల్రెడీ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఎలక్షన్ కమిషన్ సభ్యులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఇతర ఎలక్షన్ కమిషన్ సభ్యులు కానీ వాళ్ళ నియామకం అనేటటువంటిది ఎలా ఉండాలి, ఎంత పారదర్శకంగా ఉండాలి అనేటటువంటి విషయం మీద ఈ దేశంలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. అది మనకు తెలుసు. ఈ చర్చ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే సుప్రీంకోర్టు 2022లో ప్రధానమంత్రి, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి, అలాగే ప్రతిపక్ష నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ఈ ముగ్గురు సభ్యుల యొక్క కమిటీ ఏర్పాటు చేసి ఈ ముగ్గురు కలిసి అక్కడ ఎలక్షన్ కమిషన్ సభ్యుల నియామకం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక పారదర్శకమైనటువంటి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక చట్టాన్ని చేసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించింది. అయితే వీళ్ళు ఏం చేశారు, 2023లో చట్టం అయితే తీసుకొచ్చారు, కానీ ఆ చట్టాన్ని ఏం చేశారంటే మరింత హాస్యాస్పదంగా దాన్ని పెట్టారు. ఆ చట్టం ప్రకారం ఏమిటయ్యా అంటే, ఎలక్షన్ కమిషన్ సభ్యుల్ని, అంటే ప్రధాన ఎన్నికల అధికారిని, మిగిలిన ఇద్దరి సభ్యుల్ని నియమించేటటువంటి అధికారం ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీలో ఎవరుంటారయ్యా అంటే ముగ్గురు సభ్యులు ఉంటారు. అందులో ప్రధానమంత్రి ఉంటాడు, అలాగే ప్రతిపక్ష నేత ఉంటాడు. కానీ చీఫ్ జస్టిస్ స్థానంలో చీఫ్ జస్టిస్ని తొలగించి ఏం చేశారయ్యా అంటే మరో కేంద్ర మంత్రిని అక్కడ పెట్టారు. దాని ప్రకారం ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ అమిత్ షా, అలాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక ఎన్నికల చీఫ్, ఎందుకంటే మన ఇప్పుడు రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఆయన స్థానంలో మరొకరిని పెట్టాలి. సో దీనికి సంబంధించి ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఇంకెక్కడ పారదర్శకత, ప్రభుత్వానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు, ప్రతిపక్షానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఇక అక్కడ అపోజిషన్కి లేదా సజెషన్కి ఎలాంటి ఆస్కారం ఉంటుంది, ఎలాంటి అవకాశం ఉంటుంది? మహాప్రభు, ఇది సరైంది కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద హీరింగ్ జరుగుతూ ఉంది. దాని హీరింగ్ కూడా 19వ తేదీన దాని మీద మరో హీరింగ్ జరుగుతుంది. ఏదో ఒక డెసిషన్ రావచ్చు, లేదా మరికొంత టైం పట్టవచ్చు, వాయిదా పడవచ్చు. ఈలోగా మీకు కంగారు ఎందుకు, కొంచెం వాయిదా వేయండి ఈ నియామకాన్ని అని చెప్పి ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ రాశాడు ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్కి. వాళ్ళేమో హడావిడిగా 19వ తేదీ సుప్రీంకోర్టు హీరింగ్ ఉండగానే ఈ మధ్య 17వ తేదీనే మీటింగ్ పెట్టేసి అర్ధరాత్రి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పేరు సజెస్ట్ చేశారు, ఫైనల్ చేసేసారు. దీన్ని వాయిదా వేయండి అని చెప్పేసి తన అభ్యర్థనను ఒక నోట్ రూపంలో ఇచ్చి రాహుల్ గాంధీ ఆ మీటింగ్ నుంచి తప్పుకున్నాడు. ఏమైంది, ఏకపక్షంగానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం జరిగిపోయిందన్నమాట. అంటే రాహుల్ గాంధీ అంతకుముందు పార్లమెంట్లోనే చెప్పాడు ఏమని, ఇక ఇద్దరు, ఒక ప్రధానమంత్రి, హోంమంత్రి, తర్వాత నేను, అక్కడ జరిగేది ఏమిటి, అక్కడ జరిగేది ఏమి ఉండదు, నేను వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. కాబట్టి గతంలో ఒక చీఫ్ జస్టిస్, ఒక అపోజిషన్ లీడరు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. కాబట్టి అక్కడ ఒక అభ్యర్థనకి, ఒక సజెషన్కి, ఒక డిలిషన్కి, ఒక ఎడిషన్కి, లేదా ఒక డిస్కషన్కి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏమీ ఆస్కారం ఉండదు. నేను వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తిని ఎండార్స్ చేయడము, సంతకం పెట్టి రావడం తప్ప అంతకు మించి ఏమీ లేదు, ఇక జరిగేది ఏమీ లేదు అని చెప్పేసి అక్కడ అంతకుముందు పార్లమెంట్లోనే రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఇప్పుడు కూడా అసలు ఈ సంప్రదాయం ఏంటి, అంబేద్కర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకంకి సంబంధించి అంబేద్కర్ ఏం చెప్పాడు ఏమిటి, అవన్నీ కూడా ఉటంకిస్తూ ఆయన ఒక పెద్ద నోట్ పంపించి ఆ మీటింగ్కి ఆయన వెళ్ళలేదు. వాళ్ళు మాత్రం సరే వస్తే వచ్చావు, లేకపోతే లేదులే
నీ లెక్క మాకేంటి, వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే కాబట్టి వాళ్ళు జ్ఞానేశ్వర్ కుమార్ అనేటటువంటి ఆయన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ప్రకటించేశారు. మిత్రులారా, ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు తెలియంది ఏమిటయ్యా అంటే, మొదటి నుంచి ప్రతిపక్షాలు గోలు పెడుతుంది ఏమిటి, ప్రతిసారి ఎన్నికలు జరుగుతుంది. ఈ మధ్య కాలంలో జనరల్ ఎలక్షన్ దగ్గర నుంచి ఈ మధ్య జరిగినటువంటి హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా వీళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టింది ఏమిటి, చాలా దాందలి జరుగుతుంది, గడబిడ జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ద్వారానే అదంతా జరుగుతుంది అని చెప్పి వీళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకి మహారాష్ట్రలో లాస్ట్ 5 ఇయర్స్లో, అంటే విధానసభకి ముందు, పార్లమెంట్ ఎన్నికలకి ముందు 5 సంవత్సరాల్లో 40 లక్షల ఓట్లు కొత్తగా నమోదైతే, పార్లమెంటు ఎన్నికకి విధానసభ ఎన్నికకి మధ్యలో ఆ 4-5 నెలల్లోనే 40 లక్షల ఓట్లు ఎక్కడ నమోదయ్యాయి, కొత్తగా ఎందుకు నమోదయ్యాయి, ఎలా నమోదయ్యాయి అని వాళ్ళు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు ఏ ఎన్నికల సంఘము, ఏ అధికారి కూడా సమాధానం లేదు. ఢిల్లీలో సేమ్ అదే, 4 లక్షలు కొత్తగా ఓట్లు అక్కడ ఏది లాస్ట్ 5 ఇయర్స్లో జరిగినటువంటి నమోదు. తర్వాత లోక్సభ ఎన్నికకి, అసెంబ్లీ ఎన్నికకి మధ్య 7 నెలల్లో వచ్చినటువంటి గ్యాప్లో కొత్తగా 4 లక్షలు. 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఎడిషన్స్ నమోదు 7 నెలల్లో ఎలా జరిగింది, 4 లక్షల కొత్త ఓటర్లు ఎలా వచ్చారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ గెలిచారు, అక్కడ పోలైనటువంటి ఓట్లు ఏంటి, ఓటు వేసినటువంటి వాళ్ళ వివరాలు ఏంటి, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ అడ్రస్లతో సహా మాకు ఇవ్వండి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఎవ్వరు ఏమీ మాట్లాడలేదు. అంతకుముందు ఉన్నటువంటి అఫ్కోర్స్ ఇంకా ఉన్నాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఆయన షాయరీలు చెప్పి బ్రహ్మాండంగా కవితలు చెప్పి అందరినీ నవ్విస్తూ ప్రెస్ మీట్స్లో హాయిగా తప్పించుకున్నాడు. సో ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఎన్నికల సంఘం మీద, ఎన్నికల కమిషన్ మీద ఇన్ని అభ్యంతరాలు, సందేహాలు ప్రతిపక్షాలకి, ప్రజలకి ఉన్నప్పుడు ఎలాంటి పారదర్శకత, ఎంత ట్రాన్స్పరెన్సీని మనం మెయింటైన్ చేయాలి? అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఇంకా స్పందించబోతుంది. 1 రోజులోనో, 2 రోజుల్లోనో, 2 వారాల్లోనో, 1-2 నెలల్లోనో స్పందించబోతుంది. ఈ విషయం సుప్రీంకోర్టులో ఉంది అనగా ఇంత హడావిడిగా, ఇంత హర్రీబుర్రీగా కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నియమించాల్సినటువంటి, అది కూడా ఏకపక్షంగా నియమించాల్సినటువంటి అవసరం ఏముంది? ఇదొక పెద్ద ప్రశ్న చిహ్నం, $1 మిలియన్ క్వశ్చన్. దానికి వాళ్ళు ఏం చెబుతారయ్యా అంటే, మేము కమిటీ చేసాం, చట్టం చేసాం, ప్రతిపక్ష నాయకుడు మా మీటింగ్కి రాకపోతే మేమేం చేయం, మేమైతే ఆపలేం కదా అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఏది ఏమైనా దేశంలో పారదర్శకత అనేటటువంటిది అతి కీలకమైనటువంటి అంశాలలో లోపిస్తోంది. అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల ప్రశ్న చిహ్నాలు లేవనెత్తుతున్నాయి. ప్రశ్నలు ప్రజలు వేస్తున్నారు, అడుగుతున్నారు, సమాధానాలు అయితే రావటం లేదు. ఇదిగో ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కూడా అంతే. అంటే ఒక చీకటిలో, అంధకారంలో అంతా కూడా జరిగిపోతుంది. వెలుగు కావాలి అని చెప్పేసి అటు ప్రతిపక్షాలు, ఇటు మామూలు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వెలుగు ఎప్పటికి వస్తుందో, తమసోమ జ్యోతిర్గమయ అని మనం అనుకుంటూ ఉండాలే తప్ప ఇక్కడ మనం చేసేది ఏముంది? ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోవడానికి చాలా ఉంటాయి. కానీ ప్రస్తుతానికి మిత్రులారా, ఇది ప్రభుత్వం ఏకపక్షంగానే అనేక విషయాలలో నిర్ణయాలు తీసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ విషయంలో కూడా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం విషయంలో కూడా ఇప్పుడు సరికొత్త వివాదానికి ప్రభుత్వం తెరతీసింది. దీని మీద ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి, కోర్టు ఎలా స్పందిస్తుంది, సుప్రీంకోర్టు ఏ విధంగా తన తీర్పు ఈ విషయంలో ఇస్తుంది ఏమిటి అనేటటువంటిది మనం ఎదురు చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.